చుక్కకు చుక్కకూర పచ్చడి తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా 20 రూపీస్ చుక్కకూరను తరిగి ముక్కలుగా పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో మనం మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న చుక్కకూరను శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు వేసి కడుక్కొని నీళ్లు పిండేసి మనం అందులో వేసుకోవాలన్నమాట. అందులో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కలిపేసి పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మనం వాటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అందులో నువ్వుల పొడి 2 చెంచాలు వేసాను. మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిని తాలింపు పెట్టుకోవాలి. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇంకా ఎల్లిపాయలు వేసి పోపు పెట్టుకొని ఇంగువ కూడా కొద్దిగా వేసి తాలింపు పెట్టుకోవాలి. అంతే, పుల్లగా టేస్టీగా